మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైభవంగా వైకుంఠ ఏకాదశి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమలలో వైకుంఠ తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ దర్శనాలు, ఘనంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటే ప్రత్యేక పూజలు, కైంకర్యాల అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 3:45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెచ్చి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం శ్రీవారి స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణరథంపై మలయప్ప స్వామికి హారతలు ఇస్తున్న అర్చకులు, శ్రీవారి స్వర్ణరథాన్ని లాగుతూ గోవిందరామన నామ స్మరణ చేస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ప్రతిసారి వార్తలో ఉండేటటువంటి తేడాకి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇదివరకు జగన్ ఉన్న టైంలో వీఐపీల తాకిడి, వీఐపీల వల్లనే ఇదంతా జరిగింది, వీఐపీలే అక్కడ దాంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు భక్తులు చనిపోయినా లేకపోతే పొద్దున నేను నటించేంత సందడిగా ఉన్నా, గట్టిగానే ఉన్నా, వీఐపీలు ఏమన్నా ఆగారా, తగ్గారా? వీఐపీ దర్శనాలు ఉదయం 7 దాకా జరుగుతూనే ఉన్నాయి. అది బహిరంగ రహస్యమే. కానీ వార్త రాసేటప్పుడు అప్పట్లో అది హైలైట్ చేసేవాళ్ళు. ఈ వైభవంగా వైకుంఠ ఏకాదశి అన్నటువంటిది కిందకు వెళ్ళిపోయేది. ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీఐపీలు రొటీన్ అది అనేటటువంటి రూట్లో ఉంటుంది. వార్తలు రాసేటప్పుడు వార్తలుగా ఇది వార్తగా రాస్తే వారే ఉంటుంది. కానీ జరుగుతున్నటువంటి తేడా అదే. లేకపోతే నిర్మాణ రంగాన్ని నిలబెడదాం అంటూ రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి, బ్రాండ్ ఏపీతో ముందడుగు, గుంటూరు నరెట్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రగతి, అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని, నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని ఆకాంక్షించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నరెట్కో ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ షోను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు. వైకాపా విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్ళిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆక్సిజన్ అందించి నిలబెడుతున్నామని చెప్పారు. నాటి పాలనలో నిర్మాణ రంగం అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతిసారి అప్పుడు నాశనం చేశారు, మేము బాగు చేసాం అని చెప్పడమే తప్పించాం. అప్పుడు ఏమన్నా రిజిస్ట్రేషన్ సంపద ఇప్పటికంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు ప్లస్ 30 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం జరిగింది ఆ రోజున. ఆ ఇళ్ల నిర్మాణం కారణంగా అక్కడ విపరీతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. అమరావతి ప్రాంతానికి రియల్ ఎస్టేట్లో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు అది కూడా విజయవాడ, గుంటూరులో పోయింది. అమరావతి ప్రాంతంలో ఆ 29 గ్రామాలు, ఆ చుట్టుపక్కల విలేజెస్ వరకు రేట్లు పెంచున్నారు ఇక్కడ. కాకపోతే సాధ్యమయ్యేదేంటి అంటే, ప్రతి మాటలో కూడా అప్పుడు విధ్వంసం చేస్తే ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం, అప్పుడు విధ్వంసం చేస్తే ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం. ఇది వినడానికి బాగుంటుంది, కొన్ని రోజుల పాటు బాగుంటుంది. కానీ రోజు పోయే కొద్ది జనం చర్చించడం ప్రారంభిస్తే మైనస్ అవుద్ది. ఎందుకంటే అప్పుడేం విధ్వంసం జరిగింది, ఇప్పుడేమో అభివృద్ధి జరిగింది అన్నది కనుక చెక్ చేస్తే అసలు ఇష్యూస్ మారిపోతాయి. లేకపోతే అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్, సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి సమయం ఆదా కాబోతుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో ఉంచిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్ళిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ వేళలు ఒక్కోసారి 2-3 గంటల సమయం పడుతుంది. ఇక మీద ఈ కష్టాలు తెరబోతున్నాయి. విజయవాడ శివారులో గొల్లపూడి నుంచి చిన్నవుటుపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి విజయవాడ బైపాస్ రోడ్ నుంచి వెళ్తున్నాయి అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. చాలా మంచిది. విజయవాడ ఇది మోడీ విజయవాడకి ఇచ్చినటువంటి మరొక నజరానా చెప్పాలి. ఇంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటే ఇప్పుడు ఇది ఒక అవుటర్ రింగ్ రోడ్ లాగా ఉంది. ఈ హైవే అన్నటువంటిది అద్భుతమైనటువంటి ప్రశాంతత. ఇప్పుడు ఊరికి ట్రాఫిక్ అంటే కోల్కత్తా వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక విజయవాడ లోపలికి రానక్కర్లేదు. ఇప్పటిదాకా కోల్కత్తా వెళ్ళేటటువంటి వాళ్ళు విజయవాడలో ఈ పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీదుగా అట్లాగే రామవరప్పాడు రింగ్ దగ్గరికి లారీలు అవన్నీ ఆ రూట్లో నుంచి పోతుంటాయి. అదే సందర్భంలో లేదంటే ఇటు ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి ఏదో ఫ్లైఓవర్ పక్క నుంచి ముందుకు వెళ్ళేసి అటు చుట్టూతా తిరిగి వెళ్ళేటటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇంకొక దారి రావడం అన్నటువంటి చాలా మంచి ప్లానింగు మోడీ ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటిది. అప్పట్లో ఇది వాస్తవంగా లాస్ట్ 3 years నుంచి జరుగుతుంది, ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అయితే ప్రాంతాల వారీగా అదనపు కోర్సులు, స్థానికంగానే ఉద్యోగాలు, పరిశ్రమల అనుసంధానంతో డిప్లొమాలో 32 కోర్సులు, రాష్ట్రంలో 6 క్లస్టర్లలో
10 రంగాలపై నైపుణ్యాలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళిక. రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు పరిశ్రమల కోసమే మానవ వనరుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాన్ని 6 క్లస్టర్లు 10 సెక్టార్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడుతోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 32 కొత్త కోర్సులని గత నవంబర్లో సాంకేతిక విద్యాశాఖ రూపొందించింది. వీటిలో 3 కోర్సులను 10 పాలిటెక్నిక్ల్లో డిసెంబర్ నుంచి ప్రారంభించారు. వీటిలో సుమారు 700 మంది చదువుతున్నారు. మిగతా కోర్సులను క్రమంగా అందుబాటులో తీసుకురాబోతున్నారు. అదనపు కోర్సులను చదివితే విద్యార్థికి 1 క్రెడిట్ ఇస్తున్నారు. సిలబస్ను పరిశ్రమలకు పంపించి వాళ్ళ సూచనలతో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల క్లస్టర్లుగా విభజించారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనికి అనుగుణంగా పాలిటెక్నిక్లో కోర్సులు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం క్లస్టర్లోని పాలిటెక్నిక్లో ఫార్మా కోర్సులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పాఠ్యాంశాలు, కృష్ణా గుంటూరు జిల్లాలో టెక్స్టైల్స్, ప్రకాశం నెల్లూరు జిల్లాలో గ్రానైట్ ఆయిల్ ఉత్పత్తులు, చిత్తూరు కర్నూలులో ఎలక్ట్రానిక్స్, సోలార్, పవన విద్యుత్తు, అనంతపురం కడపలో ఆటోమొబైల్, సిమెంట్ దాని అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వాటిని చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ప్రభుత్వం అనే విషయంలో అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. లేకపోతే మహాజనహేళ కుంభమేళ అంటూ పుణ్య నదీ జలాలు పారవస్యం చెందే భక్తజనాలు తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు వెరస ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. అణువణువున ప్రసరించే భక్తిభావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడిక మహాకుంభమేళ భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలను నిరూపిస్తూ 12 ఏళ్లకోసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా, యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే మహాకుంభమేళ భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు సాగే బృహత్తర క్రతుపై ప్రత్యేక కథనం ఒకటి ఇచ్చింది ఈనాడు. ఆ విషయంలో అభినందించాలి. తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని అంతా వినియోగించి చక్కటి ప్రయత్నం చేసింది. లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ, సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీళ్ళని 3 విభాగాలు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషన్ సెక్రటరీలుగా విభజించనుంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దబోతున్నారు. దీంతోపాటు కనీసం 2500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏజెన్సీల్లో అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన ప్రకారం 1.1 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి, కానీ 1.27 లక్షల మంది మాత్రం ఉన్నారు. కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. కొత్త విధానం అమలు చేస్తే 15,000 మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారు. వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శిగా నియమించాలి. వీళ్ళ ద్వారా AI, డ్రోన్ వంటి కొత్త సాంకేతికతను గ్రామాలకు తీసుకెళ్లాలి. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలి. జనవరి 20 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా సచివాలయాలు ఉంటాయి. సచివాలయాలు ప్రజల సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి. నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలు పనిచేయాలి. సచివాలయాల పనితీరు అంచనా సిబ్బందికి తగిన విధంగా బహుమతులు ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ అధిపతికి ఉంటారు. సచివాలయాల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రాలుగా ఉండాలి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యకలాపాలకు సాంకేతిక శిక్షణ అందించాలి. సచివాలయాల ద్వారా జారీ చేసే ధృవపత్రాలపై నా ఫోటోలు ముద్రించొద్దు, ప్రభుత్వ లోగో మాత్రం ఉండాలి. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వ్యక్తులపై సర్వే చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే సచివాలయ వ్యవస్థ కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్తే ఏ పని కావాలన్నా అయిపోతుంది. ఇప్పుడు ఆ సచివాలయంలో ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుందో తెలియకుండా ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని అందంగా ఒక వ్యవస్థ విచ్ఛిన్నాన్ని అద్భుతంగా అందంగా అల్లడం అన్నటువంటిది ఈనాడికి అద్భుతమైనటువంటి రాతతో చేస్తుందన్నమాట. మన వాళ్ళైతే కనుక విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని అద్భుతంగా, మన వాళ్ళు కాకపోతే అద్భుతాన్నైనా విధ్వంసంగా విచ్ఛిన్నంగా చూపించగలగటం వీళ్ళకి మాత్రమే చెందుతుంది. లేకపోతే ఆ 500 ఎకరాలు మళ్ళీ విమానాశ్రయానికి ఇవ్వడంపై కమిటీ. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం జగన్ ప్రభుత్వం కోతపెట్టిన 500 ఎకరాలను తిరిగి కేటాయించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీ నియమించింది. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో పెట్టుబడులు, మౌలిక వస్తువుల మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. భోగాపురం విమానాశ్రయానికి RFCలో
2703 ఎకరాలను ప్రతిపాదించగా జగన్ ప్రభుత్వం 500 ఎకరాలు కోతపెట్టి 2203 ఎకరాలను కేటాయించింది. విమానాశ్రయాన్ని అనుకుని సిటీ సైట్ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదించిన 500 ఎకరాలు కోతపెట్టింది. 500 ఎకరాలను తమకు కేటాయిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ను అభివృద్ధి చేస్తామని, దానిలో పట్టణంలో అభివృద్ధి చేస్తామని భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జేఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేస్తే దీనిపై స్పందించిన ప్రభుత్వం మంత్రుల కమిటీ నియమించింది. ప్రపంచ స్థాయి వైమానిక హబ్ను అభివృద్ధి చేయడం వైమానిక రంగ అభివృద్ధికి ఎలా పనికొస్తుంది, ఆ భూమి నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనువైన రెవెన్యూ మోడల్ ఏంటి అన్న విషయాలు మంత్రుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లాగే హైదరాబాద్లో కూడా అప్పుడు తీసుకుని ఏం చేసింది, ఆ పక్కన ఎవరికన్నా ఏమన్నా ప్రయోజనకరమైన చేసిందా, వాళ్ళకాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే ఇదివరకు కోత పెడితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500 ఎకరాలు ఇవ్వడం అంటే ఇచ్చేస్తారు గ్యారంటీగా. దాని వెనకాల పెద్ద లెక్కలు ఉంటాయి, ఆర్థిక లెక్కలు ఉంటాయి. ఇకపోతే పుస్తకాల బరువు తగ్గనుందొచ్చు అంటూ 3-5 తరగతులకు మొదటి సెమిస్టర్లో పాఠ సబ్జెక్టులన్నీ కలిపి ఒక పుస్తకం వర్క్ బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం వర్క్ బుక్ ఇస్తారు. 9-10 తరగతుల ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్య పుస్తకాన్ని తొలగించి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు. అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు బదిలీల సమయంలో నెలకో పాయింట్ చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఇస్తారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్లైన్లో వివరాలు నవీకరించుకోవాలి. ఇప్పటివరకు 94,000 మంది తమ వివరాలు నవీకరించుకున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను చట్టం తీసుకొస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మే నెలలో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. బదిలీలో కేటగిరీల వారీగా పాయింట్లు ఉంటాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ. వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదులను పట్టించుకొని సీఎం తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ, టీటీడీ విజిలెన్స్ డీఎస్పీలపై చర్యలు శూన్యం. త్వరలో టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం. తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సివిఎస్ఓ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు. ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గప్చుప్, బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎం బాబు బ్రేకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్ అంటూ తిరుపతి తొక్కిసలాటపై పవన్కి టీటీడీ చైర్మన్ కౌంటర్. టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలని డిప్యూటీ సీఎం పవన్. ఎవరో చెప్తే క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారంటే ఎద్దేవా. ఆ తర్వాత మాట మార్చి పవన్ ఉద్దేశించి మాట్లాడలేదని బుకాయింపు. కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఇదంతా జరిగిందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంటే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గప్చుప్ అని ఒక అబద్ధాన్ని రాశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ గప్చుప్ అయ్యాడు? పవన్ కళ్యాణ్ నిన్న మళ్ళీ మాట్లాడిన తర్వాతన బీఆర్ నాయుడు గారు ఆ మాటని మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి క్షమాపణ చెప్పడం, ముందు ప్రెస్ నోటు, ఆ తర్వాత క్షమాపణ అధికారిక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది కదా. దాన్ని డైవర్ట్ చేసేసి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా తీసుకెళ్లారు వీళ్ళు. లేకపోతే క్వాలిటీ ర్యాంకులు అంటూ ఉన్నత విద్యా సంస్థలు నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ యూజీసీ కొత్త విధానం. 2 దశల్లో వర్సిటీలు కాలేజీల నాణ్యత మదింపు. ఎన్ఈపీ అమలు చేస్తున్న విద్యా సంస్థలకు ప్రాధాన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సబ్జెక్ట్ టీచర్ల బోధన ఉండాల్సిందే విద్యాశాఖ డైరెక్టర్ని డిమాండ్ చేసిన ఉపాధ్యాయ సంఘాలు. విద్యారంగంలో గత ప్రభుత్వం అమలు చేసిన సబ్జెక్ట్ టీచర్ బోధన కొనసాగించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసి గ్రామీణ పేద విద్యార్థులకు మండల కేంద్రంలో ఇంటర్ విద్య అందిస్తున్న హై స్కూల్ ప్లస్లు కూడా ఉండాలని విజ్ఞప్తి చేసే ప్రతి శుక్రవారం వడ్డేశ్వరంలోని విద్యాభవన్లో నిర్వహిస్తున్నటువంటి చర్చలకు ఈసారి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలను సైతం ఆహ్వానించారు. కేవలం 9 గుర్తింపు సంఘాల నేతలతోనే అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హై స్కూల్ ప్లస్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ స్కూళ్లలో పనిచేస్తున్న సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారని సంఘాల నేతలు ప్రశ్నించడంతో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. అలాగే 3-5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాల విలీనం చేస్తూ మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను పంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేసే మోడల్ ప్రైమరీ స్కూళ్లలో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 14,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి. కేవలం 6,000 పంచాయతీల్లోనే ఈ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమాజాన్ని. దీంతో ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేస్తారని దానిపై స్పష్టత లేదు. ఇకపై ప్రతి నెల రిజిస్టర్ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి సూచనలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు. బదిలీలో 8 విద్యా సంవత్సరాలు, హెచ్ఎంలకు 5 సంవత్సరాలు దీర్ఘకాలిక పాయింట్గా సర్వీసును పరిగణలోకి తీసుకుంటామని డైరెక్టర్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎం గాను, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు కానీ పదోన్నతులు కల్పించి ఆ తర్వాతే బదిలీకి అవకాశం కల్పిస్తామని అందిన దరఖాస్తులు. సీనియారిటీ తర్వాత ఆన్లైన్ ర్యాంక్ ప్రకారం బదిలీ చేసేందుకు హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆగని రచ్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట, వాడి వేడిగా పాలక మండలి పెట్టి అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు. అంతా మీ వల్లే అంటూ మండిపాటు, గళమెత్తిన చైర్మన్, ఇతర సభ్యులు. ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు. సమన్వయం లేనందున విషాదం అని వెల్లడి. ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరి తీరును వారు పనిచేస్తున్నారు. దీనివల్లే తిరుపతిలో దుర్ఘటన జరిగింది. మీ వల్ల మేము అందరం మాట పడాల్సి వస్తుందని చైర్మన్ బీఆర్ నాయుడు.
టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్ద పాలక మండలి సభ్యులకు డ్యూటీ వేసినా ఆనందంగా చేసేవాళ్ళ నలుగురు బాధ్యత తీసుకుని పనిచేస్తే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బోర్డు సభ్యులు ఒకరు సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకుని కూడా చివరికి మాట పడాల్సి వచ్చింది. తప్పులు దాచుకోవడానికి ప్రయత్నించొద్దు, అహం ప్రదర్శించడమే దీనికి కారణం. ఎక్కడైనా అందరం కలిసి పనిచేద్దామంటే బోర్డులో సభ్యుడు సీనియర్ నేత మాట్లాడారని. తొక్కిసలాట ఘటపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. గురువారం ముఖ్యమంత్రి ముందే ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య వాగ్యుద్ధం జరగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం కూడా రచ్చరచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు జరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్ల టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తలదించుకోవాల్సి వచ్చిందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలి పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్టు సమాచారం. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 2-3 సభ్యులు మినహా మిగిలిన సభ్యులు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా అధికారులు వర్సెస్ పాలక మండలిగా మారింది. సమావేశ ప్రారంభంలోని చైర్మన్ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారం పనిచేస్తున్నారు. పాలక మండలి చైర్మన్ కానీ సభ్యులకు కానీ ఏ సమాచారం ఇవ్వడం లేదు, కలుపుకొని పోవడం లేదు. తిరుపతిలో కేవలం 2-3 వేల మందిని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టి టోకెన్లు ఇవ్వలేకపోయాం. ఇంతకంటే ఎక్కువ మంది జనం హాజరై కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉన్నవాళ్ళమే, కానీ ఆ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలని బీఆర్ నాయుడు అన్నారు. ఆ తర్వాత వరుసగా పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతుల్ నెహ్రూ, ఎంఎస్ రాజు, ఆనంద్ సాయి, మహేందర్ రెడ్డి తదితరులు కూడా ఈ వ్యవహారాలపై ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనలు మన పొరపాటులోనే ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఇవి ఇంకా కొనసాగుతాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో చర్చించి ఎవరి వల్ల అవి జరిగాయో నిర్దిష్టంగా తేల్చితే అవి ఆగుతాయి అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు వద్దని తర్వాత మాట్లాడుకుందామని ఈవో అన్నారు. పర్వాలేదు మాట్లాడేవాడిని అని చైర్మన్ చెప్పారు. ఎందుకు మాట్లాడకూడదని భానుప్రకాష్ కూడా స్వరం రెట్టించారు. జరిగిన విషాదంపై కనీసం ఇంట్లో భార్యాబిడ్డలకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు. తమాషాలు చేస్తున్నారని అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు ఈవో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి మాటలు మాట్లాడొద్దని గట్టిగా చెప్పారు. తొక్కిసలాట్లో చనిపోయిన ఒక మహిళకు ఉన్న 2 పిల్లల చదువు బాధ్యతను టీటీడీ తీసుకుంటుందని ప్రకటిద్దామని భానుప్రకాష్ రెడ్డి ప్రతిపాదించినప్పుడు ఈ ప్రకటనలు ఇప్పుడు వద్దని అన్నీ చూసిన తర్వాత చెప్దామని ఈవో అన్నారు. దీనిపైన కొంత వాదోపవాదాలు జరిగాయి. అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రజాక్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. పాలక మండలి సభ్యులకి అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని తిరుమలలో గదులు అమ్ముకునే వారిని చూసినట్టు చూస్తున్నారు. మా ఫోన్లు తీరి ఏం జరుగుతుందో, ఏ నిర్ణయాలు తీసుకున్నారో మాకు చెప్పరు. పాలక మండలి ఎందుకుందో మాకు అర్థం కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందని. ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏంటో, దీన్ని ఏ రకంగా నిర్వహించదలుచుకున్నారు, తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు. పాలక మండలిని కలుపుకుని పనిచేయడానికి అధికారులు కనీస శ్రద్ధ చూపించలేదని, అధికారం మొత్తం తమ గుప్పెట్లో ఉందని ప్రదర్శించుకునే తత్వమే వారిలో కనిపిస్తోందని మరో సభ్యుడు ఆరోపించారు. అధికారులు పనిచేయడానికి పాలక మండలి అడ్డంగా ఉందని భావిస్తే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించిన తాము బాధపడబోవని, ఉన్నప్పుడు మాత్రం కలుపుకుని వెళ్లాలని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యుల విమర్శలను ఈవో సహా అధికారులంతా మౌనంగా ఉన్నారు. అవసరమైన చోట మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పాటైన తర్వాత అధికారుల వ్యవహారాలపై ఇంత స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే విద్యుత్ భారం ఉండదు అంటూ 14,683 కోట్ల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది. డిస్కమ్లు కూడా పెంపును ప్రతిపాదించలేదు. ఏపీఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ వెల్లడి. 2025-26 టారిఫ్ ప్రతిపాదనలపై కర్నూలులో ముగిసిన బహిరంగ విచారణ, 3 రోజులు ప్రజాభిప్రాయ సేకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాగుకు పగలే 9 గంటల కరెంటు సబ్సిడీ నిధులు సమకూరుస్తాం. ఏపీఆర్సీ ఇంధన శాఖ నివేదిక. పీఎం కుసుమ్ కింద 1,00,000 సౌర పంపు సెట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ భూసేకరణను తేల్చండి, ఏ సమాచారము దాచడానికి లేదు. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. ఆనాడు జగనన్న ఇంటి స్థలాలకు భూసేకరణలో భారీ గోల్మాల్, బీడు భూములు కారుచొగ్గొని కోట్ల కప్పటి సర్కార్కి అమ్మకం. ఆనాడే కలకాలం రేపిన వైసీపీ దందా. అధికారంలోకి రాగానే కూటమి దృష్టి అవసరం ఉన్న ప్రతి రికార్డును విజిలెన్స్ అధికారులకు అందివ్వాలి. కలెక్టర్లకు సర్కార్ దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పట్నం పల్లెబాట అంటూ హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సెలవులకి భారీగా తరలి వస్తున్నటువంటి జనానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను మనిషినే, భగవంతుని కాదు, పొరపాట్లు చేసి ఉంటా కానీ దురుద్దేశంతో తప్పులు చేయలేదు. దేశం ముందు అన్నదే నా సిద్ధాంతం. గాంధీ సావర్కర్ మార్గాలు వేరైన, స్వాతంత్రం వారి సిద్ధాంతం. ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి. ప్రధాని మోడీ తొలిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే ఒక విశేషమైతే 2 గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఆయన తన శైలికి విరుద్ధంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కష్టపడి పనిచేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలబోనని చెప్పా. నా కోసం ఏమీ చేసుకోలేదు, నేను దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలేదు, ఇదే నా జీవన మంత్రం,
తప్పులు అనేవి అనివార్యమైనవి, నేను కూడా చేసే ఉంటా, ఎందుకంటే నేను మనిషినే, నేనేం భగవంతుడి కాదు కదా అని మోడీ పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జెరోదా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడుకున్నారు. ఇంటర్వ్యూ ట్రైలర్ని మోడీ తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. తొలుత వీడియో ట్రైలర్ను పోస్ట్ చేసిన కామత్ శుక్రవారం పూర్తి వీడియోను విడుదల చేశారు. దాదాపు 2 గంటల పాటు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, చిన్నతనంలో జరిగిన ఘటనలు, స్నేహితులు, ప్రధానిగా బాధ్యతలు చర్చించుకున్నారు. బాధ్యతలు, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ ప్రధాని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఒకంత భయంగా ఉందన్నారు. దాన్ని మోడీ బదులిస్తేదే నా తొలి పాడ్కాస్ట్, దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదండతో నవ్వులు విరిశాయి. రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటని నిఖిల్ కామత్ ప్రధాని అడగగా, రాజనీతి కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది, ప్రజాసేవ చేయాలన్న మిషన్తో రాజకీయాల్లోకి రావాలి కానీ వేరే యాంబిషన్ లక్ష్యంతో కాదని సమాధానం ఇచ్చారు. రాజనీతి కలిగిన నాయకులు ఉన్నారని అడగగా, దేశంలో అలాంటి యువ నాయకులు ఎంతోమంది ఉన్నారని మోడీ చెప్పారు. ఒకరి పేరు చెప్తే మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. ఆశయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని, అదే సమయంలో సిద్ధాంతాలను కూడా అంతే విలువ ఉంటుందన్నారు. సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు కూడా లేవని చెప్పారు. గాంధీ, సావర్కర్ల మార్గాలు వేరైనప్పటికీ వారి సిద్ధాంతం మాత్రం ఒకటేనన్నారు. అదే స్వాతంత్రం అని మోడీ చెప్పారు. ఇక తన విషయానికి వస్తే దేశం ముందు అన్నదే తన సిద్ధాంతం అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పాత ఆలోచనలు పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్త వాటికి చోటిస్తానని తెలిపారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా ఒక బృందాన్ని రూపొందించుకోవాలన్నారు. తాను విజయవంతం అవడానికి తన బృందమే కారణం అని చెప్పారు. తాను విలక్షణ రాజకీయ నాయకుడిని కాదని మోడీ చెప్పారు. పరిపాలనపైనే తాను ఎక్కువ సమయం వెచ్చిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో నేను రాజకీయ ప్రసంగాలు చేసి అది తప్పనిసరి పరిస్థితి, నాకు నచ్చకపోయినా అలా మాట్లాడాల్సి వచ్చేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా సమయం అంతా పరిపాలన కోసం వెచ్చిస్తా, ఇక అధికారంలో లేని సమయంలో నా దృష్టి మొత్తం సంస్థాగత పనులపైనే ఉంటుందని మోడీ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ సవాళ్ళని ఇష్టపడతానని, ఒక గిరిగీసుకుని అందులో హాయిగా గడపడం తనకు నచ్చదని చెప్పారు. తన గురించి ఎప్పుడు ఆలోచించుకోనని, రిస్క్ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తొలి 2 పర్యాయాలు తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను చూసి ప్రధానంగా తన పనితీరుని అంచనా వేసుకునేవాడిని అన్నారు. 3వసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయన్నారు. 2047 కల్లా దేశాన్ని వికసిత భారత్గా మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మోడీ బాల్యం గురించి కామత్ అడగగా తాను సాధారణ విద్యార్థిని చెప్పారు. ఏ విషయంపైన తాను పెద్దగా శ్రద్ధ పెట్టేవాడిని కాదన్నారు. అయితే బేల్జీబాయ్ చౌదరి అనే టీచర్ తను ఎంతగానో ప్రోత్సహించేవారని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆయన ఒకరోజు, మా నాన్నతో మీ అబ్బాయి చాలా ప్రతిభావంతుడు కానీ దృష్టి పెట్టడం చెప్పారని తెలిపారు. చైనా తత్వవేత్త షువాంగ్జాంగ్ గుజరాత్లో మా గ్రామం వాద్నగర్లో చాలా కాలం ఉన్నారు. ఆయన పోయి సినిమా తీస్తున్న విషయం తెలిసింది. అప్పుడు సినిమాలో మా గ్రామం గురించి ప్రస్తావించాలని ఎంబసీకి లేఖ రాశా. 2014లో నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ నేతలు ఫోన్లు చేసి అభినందించారు. అప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అప్పుడే ఆయన భారత పర్యటనకు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రత్యేకించి గుజరాత్లోని మీ గ్రామమైన వాద్నగర్లో పర్యటించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మీకు నాకు మధ్య ప్రత్యేక బంధం ఉందని జిన్పింగ్ అన్నారు. షువాంగ్జాంగ్ చాలా కాలం మీ గ్రామంలో ఉన్నారు. చైనా తిరిగి వచ్చిన తర్వాత మా గ్రామంలో నివసించారని జిన్పింగ్ చెప్పారు. ఈ విధంగా మన ఇద్దరి మధ్య బంధం ఉందని ఆయన అన్నారని మోడీ వెల్లడించారు. కాగా భారత్ ఎప్పుడు తటస్థంగా ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. మనం ఎప్పుడు శాంతి వైపే ఉంటామన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇలా ఏ దేశానికైనా ఇదే విషయం స్పష్టం చేసినట్టు చెప్పారు. అలాగే బాల్యమిత్రుల గురించి కామత్ ప్రశ్నిస్తే, నేను చాలా చిన్న వయసులోనే ఇంటిని, ఇతర బంధాలను వదిలేసా. జీవితంలో ఎక్కువ భాగం తిరుగుతూనే ఉండటంతో అందరితో సంబంధాలు తెగిపోయాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్ననాటి మిత్రులను సీఎం బంగ్లాకి ఆహ్వానించా. ఏళ్ల కిందట ఊళ్ళో వారితో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నా చెప్పేందుకే వాళ్ళని పిలిచా. దాదాపు 30-35 మంది వచ్చారు. కలిసి భోజనం చేశాం. పాత రోజుల గురించి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళతో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేకపోయి, ఎందుకంటే నేను స్నేహితుల కోసం చూసా, వాళ్ళు మాత్రం నన్ను సీఎంగానే చూశారు మోడీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24, 2002లో నేను తొలిసారి సీఎంగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టా. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 20 గోద్రా ఘటన జరిగింది. రైలుకి నిప్పెట్టినట్టు తొలుత మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అల్లర్లో మృతుల సమాచారం వచ్చింది. అప్పుడు సభలో ఉన్న నేను ఎంతగానో ఆందోళన చెందా. వెంటనే గోద్రాలో పర్యటిస్తానని చెప్పా. అప్పుడు ఒక్క హెలికాప్టర్ మాత్రం ఉంది, అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అని. వీఐపీలను అందులో ప్రయాణించడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఏం జరిగినా నాదే బాధ్యత అని వారితో వాదించి వెంటనే గోద్రా వెళ్ళి అక్కడ మృతదేహాలు హృదయ విదారకమైన దృశ్యాలు చూసి చలించిపోయా. కానీ నేను సీఎం హోదాలో ఉండటంతో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోవడానికి ఎంతో చేయాల్సి వచ్చిందని మోడీ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదైతే సచివాలయ ఉద్యోగులకి హేతుబద్ధీకరణకు సంబంధించి డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఇంకో పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురు దెబ్బ. ఫోక్సో కేసులో క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను ఫోక్సో చట్టం కింద ఆయనపై నమోదైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే పిటిషన్ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి షాక్. రఘురామ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నర్సాపురం మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్
రఘురామకృష్ణరాజుని హత్య చేసేందుకు 12 కోట్ల భాగస్వామి అయ్యారన్న ఆరోపణతో నమోదైన కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టేసింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ శుక్రవారం తీర్పిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు సిఐడి పోలీసు కస్టోడియల్ టార్చర్కు గురి చేసినటువంటి సందర్భంగా రిపోర్టు తేడా ఇచ్చిందన్నటువంటి కాన్సెప్ట్తో ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.